చక్కటి సువాసన వెదజల్లే వట్టివేళ్లు, ఆయుర్వేద వైద్యం, సౌందర్య అలంకరణ ద్రవ్యాలు, లేపనాల తయారీలో ఎంతో కీలకం. గృహిణులు కూడా తమ కేశాల ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె సీసాల్లో వీటిని ఉంచి నిత్యం రాసుకుంటుంటారు. షర్బత్లు, వివిధ రకాల బొమ్మల తయారీలోనూ వీటిని వినియోగిస్తారు. మార్కెట్లో వట్టివేళ్లకున్న డిమాండ్ను గుర్తించి కోయంబత్తూరులోని ఎక్కువ గ్రీన్ యూనిట్ సభ్యులు ఎస్కే బాబు సహకారంతో ఏలూరు కందకం వీధిలో ఇంటిపైన టెర్రస్లో కొర్రల వల్లి సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన బాబు ప్రాజెక్ట్ పార్ట్నర్ మూర్తి కురాళ్ల వల్లి మాట్లాడారు. ఇల్లు ఉండి ఇంటిపైన టెర్రస్ ఖాళీ స్థలం ఎక్కడైనా సరే అతి తక్కువ పెట్టుబడితో వట్టివేర్లు సాగు చేయవచ్చునని అన్నారు. అలాగే నరికివేసిన అరటి చెట్టు తొప్పల్లో హ్యాండీక్రాఫ్ట్స్ బ్యాగులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంటీరియర్ వస్తువులు తయారు చేయవచ్చునని ఎస్కే బాబు తెలిపారు. దీనికి సంబంధించి శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు రావులపాలెంలో బనానా ఫైబర్ అట్రాక్షన్ నెలకొల్పినట్లు మూర్తి తెలిపారు. వట్టివేర్లు ఇండియాలో అతి తక్కువ సాగు జరుగుతుందని, ఇన్వెటింగ్ సిస్టంలో పండించే విధంగా వట్టివేళ్ల పెంపకం 7 నెలల్లోనే ఆదాయాన్ని తెస్తుందని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏలూరులో వట్టివేరు పెంపకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. We are from Coimbatore. Our company name is Eco Green Unit. It is a social enterprise. We do women empowerment programs all over India and as well in East Africa. We developed banana fiber mats like this, and this is the banana fiber bark and this kind of products we teach the people how to go about with, and this kind of files are made. It is a community-based development program and the teamwork what we do, and our project partner Mr. Murthy sir is there, and Valli Amma is there. Valli Amma is our project officer in Eluru who is going to provide training in vetiver cultivation. This is a vetiver, and this is grown in pipes where terrace garden and as well as kitchen garden in a smaller space. Farmers, women entrepreneurs, housewives, anybody can grow vetiver and they can earn once in 7 months near about 35 to 40,000. This is a very good innovative project. Right now it is launched in Andhra Pradesh in Eluru. This is the first innovative, first of its kind project in Eluru. So the remaining things in Telugu language they will be explaining what is what. Thank you. ఇది బనానా ఫైబర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. దిట్ ఈస్ కాల్డ్ బనానా ఫైబర్. సో దీన్ని ఎట్లా తీస్తాము ఫైబర్ని అంటే, ఈ కొట్టేసినటువంటి అరటి చెట్లకి మన వాళ్ళు ఏం చేస్తారంటే, అరటి చెట్టు పూర్తి అవగానే దాన్ని గెల రాగానే గెల కొట్టేసిన తర్వాత ఆకుల్ని పైనుంచి తల కొట్టేస్తారండి. కొట్టి దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు. సో అలాంటి పడేసినటువంటి పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి ఈ యొక్క అరటి బొంద లేదా అరటి స్టెమ్ నుంచి తీసేటువంటిదే ఈ అరటి నార. దీన్నే ఫైబర్ అంటారండి ఇంగ్లీష్లో. దీని యొక్క వాల్యూ ఏమిటి అంటే, సింపుల్గా చెప్పాలంటే దీంతో బట్టలు తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ ఇటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు. ఏమిటి అంటే, ఈ వట్టివేరు అనేటువంటిది మన ఇండియాలో సాగు చాలా తక్కువగా ఉందండి. వెరీ లిటిల్ వాల్యూమ్ ఆఫ్ వట్టివేరు సాగు చేస్తున్నారు. ఎందుకంటే అది భూమి మీద వేయడం వల్ల భూమిలోకి అంతరించి వెళ్ళిపోతుందండి వేరు. ఆ వేరుని పీకినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షనే మనకు బయటకు వస్తుంది, మిగిలినంత భూమిలో ఉండిపోతుంది. దానికి ఏంటంటే ఇన్నోవేటివ్ సిస్టంలో ఇక్కడ మీరు చూసారు కదండి, పైపులు, ఈ 4 అంగుళాల పైపులు, 4 అడుగులు 4 అంగుళాల పైపులో స్పెషల్గా డిజైన్ చేసినటువంటి పైప్ అండి అది. సో స్పెషల్ రెజిన్తో తయారు చేసినటువంటి పైపుల్లో దాన్ని పండించడం ద్వారా చాలా చిన్న ప్రదేశంలోనే మనం 7 నెలలకు ఒకసారి 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించేటువంటి అవకాశాన్ని దీంట్లో కలగజేయడం ఉంటుంది. అలాగే ఈ యొక్క సీడ్, ఇది సీడ్ అండి. దిస్ ఈజ్ సీడ్. ఇట్ ఈస్ ఫ్రమ్ కంబోడియా. ఎస్ సార్, అన్ని వాతావరణంలో పనిచేస్తే ఎస్పెషల్లీ ఎండ, వేడి బాగా కావాలనేది ఏం లేదండి. మీ పైపులోనే పెరుగుద్దండి. అది పైపులో పైన ఇది నాటుతామండి, కిందకు వేర్లు వెళ్ళిపోతాయి సార్. మళ్ళీ పైప్ పైకి లాగేసి తీస్తే వేర్లు కట్ చేయడం, మళ్ళీ ఎగైన్ దాన్ని పాతితే అదే మీకు గ్రో అయిపోతూ ఉంటుందండి. నా పేరు ఎత్రాజవల్లి. నేను హౌస్ వైఫ్ని. యాక్చువల్గా నాకు ఏదో ఒకటి చెయ్యాలని తపన ఉండేదండి చిన్నప్పటి నుంచి. అలా ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో సారథి చూశానండి. ఆయన మోటివేషన్ స్పీచ్ అది ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నానండి, ఇది ఎలా పెట్టాలి, ఎలా చెయ్యాలి అని. అలా కంటిన్యూగా ఆయనతో నా జర్నీ సాగిందండి. మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారండి. వాళ్ళ సహకారంతో ఇది స్టార్ట్ చేశానండి.